సో లాస్ట్ సండే మనం కండక్ట్ చేసిన కెరీర్ గైడెన్స్ విత్ రమణ ప్రోగ్రామ్కి చాలామంది పేరెంట్స్ ప్రజెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ రావడం జరిగింది. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, జేఈ మెయిన్స్లో ఒక యావరేజ్ స్టూడెంట్ బెటర్గా పెర్ఫామ్ చేయాలి అంటే ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలి, ఎలాంటి మిస్టేక్ చేయకూడదని అడగడం జరిగింది. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయాలి. ఫస్ట్ది మెటీరియల్ సెలెక్షన్. సరైన స్టడీ మెటీరియల్ని ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ బేస్ కోసం ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలా మ్యాండేటరీ. అలాగే ఒక కోచింగ్ మెటీరియల్ సరిపోతుంది. చాలా బుక్స్ కలెక్ట్ చేయకండి. ఎక్కువ బుక్స్ కలెక్ట్ చేసే కంటే ఎన్సీఆర్టీ బుక్స్ మరియు ఒక కోచింగ్ మెటీరియల్ బుక్స్ తీసుకుని వాటిని ఎంత డెప్త్గా చదువుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి టాపిక్కి ఒక ఫార్ములా షీట్, ఎర్రర్ నోట్ బుక్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. సో ఇక్కడ చాలామంది ఈ టాపిక్లో చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, మల్టిపుల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, మల్టిపుల్ రిఫరెన్స్లు పైన చదువుతూ ఉంటారు. అలా కాకుండా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకుని వాటిని ఇన్డెప్త్ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్, PYQs ప్రాక్టీస్ చేయటం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గత 7 సంవత్సరాల పేపర్స్ కానీ మీరు తీసుకుని ఒక నియర్లీ మీకు ఒక 4000 to 5000 క్వశ్చన్స్ వస్తాయి. సో జేఈ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ని టాపిక్ వైజ్ తీసుకుని వాటిని సాల్వ్ చేయగలిగితే 60 to 70% సేమ్ ప్యాటర్న్లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాన్సెప్ట్ ట్విస్ట్ మాత్రమే ఉంటుంది, బట్ ప్యాటర్న్ చేంజ్ అవ్వదు. సో ఇట్లా మీరు గత 7 years పేపర్స్ తీసుకుని కానీ ఆ ప్యాటర్న్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే కాన్సెప్ట్ ట్విస్ట్ అవుతుందేమో కానీ సేమ్ కాన్సెప్ట్లో అదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి కొంతవరకు. కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడానికి సో గత 7 సంవత్సరాలుగా ఉన్న పేపర్స్ని సాల్వ్ చేయండి. అలాగే అందులో మీరు చేసేటటువంటి మిస్టేక్స్ని ఎనాలిసిస్ చేసుకుని ఆ మిస్టేక్ నోట్బుక్ని కరెక్ట్గా చూసుకుంటే ఏ ప్యాటర్న్లో మీరు ఎక్కువ మిస్టేక్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. థర్డ్, ఒలింపియాడ్స్ ప్రాక్టీస్ చేయడం అనేది మీకు కాన్సెప్ట్ స్ట్రాంగ్ చేసుకునే ఒక సీక్రెట్ అని చెప్పొచ్చు మనం. సో ఆ నేషనల్ ఒలింపియాడ్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేస్తే థింకింగ్ స్కిల్ అండ్ లాజిక్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇది మీకు మెయిన్స్, అడ్వాన్స్ రెండింటిలో కూడా ఒక ఫౌండేషన్గా ఉపయోగపడుతుంది. కాబట్టి నేషనల్ లెవెల్ ఒలింపియాడ్ పేపర్స్ని రిఫర్ చేయడం ద్వారా సో మీకు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ మీలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఫోర్త్, కంటిన్యూస్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం అనేది, అంటే ఖచ్చితంగా ప్రతి వీక్ ఒక మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే సో మీకు ఓవరాల్గా అర్థమవుతుంది అంటే ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తున్నాము అనేది. సో దాని ద్వారా మీకు కరెక్ట్ అప్రోచ్కి వెళ్ళగలుగుతారు మీరు. సో టెస్ట్లో మార్క్స్ ఎన్ని వస్తాయి అనే దాన్ని చూడటం కంటే కూడా ఆ టెస్ట్లో మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాం అనేది వాటిని నెక్స్ట్ టెస్ట్లో కరెక్ట్ చేసుకోవటం అనేది జేఈ మెయిన్స్ స్టూడెంట్స్ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫిఫ్త్, మల్టిపుల్ రివిజన్ రౌండ్స్. సో చాలా మంది ర్యాంకర్స్ మనం అనాలిసిస్ చేస్తే వాళ్ళు చాలా ఎర్లీగా రివిజన్ స్టార్ట్ చేసి మల్టిపుల్ రివిజన్ రౌండ్స్ అవటం అనేది కూడా వాళ్ళ ర్యాంక్ బూస్ట్ అవడానికి వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏందని చెప్పొచ్చు మనం అది. సో రివిజన్స్ లేకపోతే మీకు సడన్గా ఆ సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో గుర్తు రావటం అనేది తగ్గిపోతుంది. రెండు, మీకు టైం ప్రాక్టీస్ అక్కడ చేస్తారు కాబట్టి రివిజన్ చేసేటప్పుడు సో తొందరగా మీరు ఆన్సర్ చేయడానికి మీకు తెలుస్తుంది. కాబట్టి రివిజన్ అంటే ఎన్నిసార్లు మీరు రివిజన్ చేశారో అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ద కీ రోల్ అవుతుంది మన సక్సెస్లో. సిక్స్త్ ప్రాక్టీస్ వచ్చేటప్పటికి డౌట్స్ క్లారిఫికేషన్. సో చిన్న చిన్న గ్యాప్స్ కూడా మీకు మీ అచీవ్మెంట్ని ఆపేయచ్చు. డౌట్స్ బ్యాక్లాగ్ పెంచుకోకుండా ఎవరైతే మీ సీనియర్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళతో కూర్చుని ఎక్కడ ఏ ప్యాటర్న్లో మనం మిస్టేక్స్ చేస్తున్నాం అనేది, ఎందుకు చేస్తున్నాం, అక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేటటువంటి క్లారిటీ తెచ్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో డౌట్స్ బ్యాక్లాగ్ని పెంచకండి. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కొన్నిసార్లు మీరు క్రాస్ పేపర్స్ కూడా ట్రై చేయండి. అంటే మీ కోచింగ్ సెంటర్లో పెట్టే పేపర్సే కాకుండా మీ కాలేజ్లో పెట్టే పేపర్సే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో మిగతా కాంపిటేటర్స్ దగ్గర ఎట్లాంటి పేపర్స్ పెడుతున్నారు, ఆ పేపర్స్లో మీకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా డెఫినెట్గా ఒక కీ రోల్ అవుతుంది. కాబట్టి మీరు క్రాస్ ఎగ్జామ్ ప్రాక్టీస్ అనేది కూడా మీ జేఈ మెయిన్స్ స్కోర్ పెంచడానికి కొంతవరకు ఉపయోగపడవచ్చు. సో ఫైనల్గా నేను చెప్పగలిగేది ఏంటి అంటే, జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ అంటే సిలబస్ కంప్లీషన్ మాత్రమే కాదు, మెటీరియల్ రైట్గా సెలెక్ట్ చేసుకోవటం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేయటం, కంటిన్యూస్గా రివిజన్ చేసుకోవటం మరియు డౌట్స్ క్లారిఫికేషన్ని కన్సిస్టెంట్గా చేయటం. ఇది కానీ ఫాలో చేస్తే ఈవెన్ మీరు యావరేజ్ లెవెల్లో ఉన్నా సరే ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ సో మీ స్కోర్ని పెంచుకోవటం అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో జేఈ మెయిన్స్ స్కోర్ అనేది ఓన్లీ మీకు NITsలోకి లేకపోతే టాప్ ఇన్స్టిట్యూషన్స్లోకి ఎంట్రన్స్కి మాత్రమే కాకుండా ఈవెన్ రిప్యూటెడ్ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ
మీకున్న జేఈ మెయిన్స్ స్కోర్ని బట్టి మీకు కొంత ఫీ అడ్వాంటేజ్ కానీ అంటే ఫీలో డిస్కౌంట్స్ ఇవ్వడం కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా సరే జేఈ మెయిన్స్ని పూర్తిగా డ్రాప్ చేయకుండా సో ఎంతో కొంత బెటర్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో బెటర్గా అటెంప్ట్ చేయడానికి ఇంకా టైం ఉంది కాబట్టి సో ఈ ప్రాక్టీసెస్ మీద ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా మీకు సక్సెస్ బెటర్గా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది.